ఆలోచన చేసిన అధ్యక్ష. కానీ ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పి మీరు చెప్పే లెక్క ప్రకారం సరిపోదు ఇప్పుడు పెరిగిన ధరలలో, కనీసం ఒక 50,000 రూపాయలు ఉంటే కనీస గౌరవంగా వివాహం చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి స్వయంగా వారు ఆలోచన చేసి 51,000 రూపాయలు నిర్ణయం చేసి ఏం పేరు పెట్టాలి అని చెప్పి చర్చ చేసినప్పుడు రకరకాల పేర్లు వచ్చినప్పుడు కూడా మరి అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇప్పుడు ఐటీ మంత్రి గారు కేటీఆర్ గారు ఈ పేరును కళ్యాణ లక్ష్మి పేరును ముందు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు ఇది చాలా బాగుంది అని చెప్పి అందరూ కూడా మద్దతు ఇచ్చినారు. ఆ రకంగా కళ్యాణ లక్ష్మి కార్యక్రమం పురుడు వస్తుంది అధ్యక్ష. మొదటగా ఈ రాష్ట్రంలో ఎన్ని వివాహాలు జరుగుతాయి, ఎంత ఖర్చు అవుతుందో ఒక అంచనాకు రాలేని పరిస్థితులలో మొట్టమొదటిగా సమాజంలో అట్టడుగు వర్గాలు ఉన్న ఆర్థికంగా పూర్తి స్థాయిలో బలహీనంగా ఉన్న వర్గాలైన దళితులు, గిరిజనులు, మైనారిటీ వర్గాలకు మొదటగా ఇది అందజేద్దాం. ఒక సంవత్సరం లెక్కలు తెలిసిన తర్వాత మిగతా వర్గాలకు కూడా విస్తరిద్దామని చెప్పి ఆ రోజే చెప్పినారు అధ్యక్ష. దాని ప్రకారం ఒక సంవత్సరం లెక్క చూసిన తర్వాత పర్వాలేదు, మనం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా సహకరించే అవకాశం ఉంది కాబట్టి వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు కూడా ఈ కులం ఆ కులం అని చూడకుండా ప్రభుత్వం నుండి సహాయం వస్తే మా అమ్మాయి పెళ్లి చేసుకోగలుగుతాం అనుకున్న తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి ఇది అందించాలని చెప్పి ఒక గొప్ప ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన కార్యక్రమం అధ్యక్ష. దీంట్లో డబ్బులు ఉన్నాయా లేవా, గింతమందికే ఇస్తాం అనే ఎటువంటి రెస్ట్రిక్షన్స్ కూడా లేవు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో అన్ని అర్హతలు ఉండి అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి యువతికి ఈ కార్యక్రమాన్ని విస్తరించిన అధ్యక్ష. గతంలో అయితే ఇందులో అధ్యక్ష ముఖ్యమంత్రి గారు చాలా బాధపడ్డారు. ఒకరోజు ఇంత గొప్ప సదుద్దేశంతో ప్రారంభించిన కార్యక్రమం దీంట్లో కూడా దొంగలు జరగబడ్డారు, దీంట్లో కూడా తప్పుడు సర్టిఫికేట్లు పెట్టి దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పి సమాచారం వచ్చింది అధ్యక్ష. వచ్చినప్పుడు వెంటనే దాన్ని విచారణకు ఆదేశించి దాదాపుగా 56 మంది పైన కేసులు పెట్టడం, ఈ దొంగ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన ముఠాన్ని పట్టుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ క్రమంలో కొంత ఈ ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఏ శాఖ ద్వారా ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పి కన్ఫ్యూజన్స్ వచ్చినప్పుడు కొంత ఆలస్యమైన మాట వాస్తవమే అధ్యక్ష. ఆ తర్వాత ఆర్డీఓ స్థాయి అధికారికి దీనికి సంబంధించిన అధికారులు ఇస్తే బాగుంటుంది అని చెప్పి అంతకుముందు జిల్లా స్థాయి అధికారులకు ఉండే దాన్ని ఇంకా కొంచెం కిందికి తీసుకుపోయి వికేంద్రీకరించి ఆర్డీఓకి అధికారాలు ఇవ్వాలి. అదేవిధంగా ఇంకా పారదర్శకంగా ఉండాలంటే గౌరవ శాసనసభ్యులు వారికి ఫైనల్గా దీన్ని సంతకం పెట్టి ఫైనల్ చేసే అవకాశం ఇస్తే ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరిగే అవకాశం ఉండదు. అప్పుడు అధికారులు ప్రజాప్రతినిధులు ఇద్దరు ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి ఇంత మంచి కార్యక్రమం ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా జరగాలి అని చెప్పి ఆ ఉద్దేశంతోనే ఈ పక్షం ఆ పక్షం, ప్రతిపక్షమా ప్రభుత్వ పక్షమా ఇంకో పక్షమా అని చూడకుండా గౌరవ శాసనసభ్యులకే ఆ అధికారం కూడా ఇస్తూ వారు పరిశీలన చేయాలి అని చెప్పి, వారు పరిశీలన చేస్తే బాగుంటుందని చెప్పి ఇది నిర్ణయం తీసుకొని ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత ఇప్పుడు చాలా బాగా జరుగుతూ ఉంది. ఆలస్యమైన మాట వాస్తవం, కొద్దిగా పెండింగ్లో పడిన మాట వాస్తవం. అట్లే సోదరి సురేఖ గారు, అదేవిధంగా రేఖ గారు, బొడిగ శోభ గారు పెళ్లి రోజు ఇస్తే బాగుంటుందని చెప్పారు. అసలు ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమే ముఖ్యమంత్రి గారు చెప్పిందే పెళ్లి రోజు కంటే ముందు రోజే ఇస్తే బాగుంటుంది, వాళ్ళకి ఆ పెళ్లి ఖర్చులకు అందడం కొరకే మనం ఇది చేస్తూ ఉన్నాం కాబట్టి అని చెప్పి ప్రారంభం చేసింది అధ్యక్ష. అందుకే నెల రోజుల ముందు అప్లికేషన్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి దీంట్లో పేర్కొన్న విషయం దాని కొరకే, ప్రాసెస్ చేయడానికి ఒక నెల రోజులైనా పడుతుంది కాబట్టి అని. అయితే అనుకోకుండా ఏదైనా ఇష్యూ సెటిల్ అయితే వారం రోజులు కూడా కొంతమంది వివాహాలు చేసుకుంటారు అని చెప్పి వారు చెప్పారు. వీలైనంత మేరకు ఎంత వీలైతే అంత తొందరగా ఇవ్వడానికి ప్రయత్నం చేయాలని చెప్పినాం. వివాహం రోజుకి అందించేటట్లుగా కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చి ఉన్నాం. ఇప్పుడు పెండింగ్లో ఉన్న ఏదైతే ఉన్నాయో వీటిని మొత్తం కూడా వెంటనే దాదాపుగా ఒక నెల రోజుల్లోనే అన్ని క్లియర్ చేయాలి. మధ్యలో జిల్లాలకు సంబంధించి కూడా ఒక సమస్య వచ్చింది కాబట్టి కొంత ఆలస్యమైంది. అయితే గౌరవ చిన్నారెడ్డి గారు ఏదైతే పేర్కొన్నారో ఈ కొత్తగా ఏర్పడిన జిల్లాలలో 1, 2 అని
కొత్త జిల్లాలు అయిన తర్వాత ఇప్పటివరకు ఇవ్వబడేవి అవి, మిగతావి కూడా పెండింగ్లో పరిశీలనలో ఉన్నాయి, అయిపోతే ఇది కూడా ఎక్కడి కూడా ఆగదు. దీనికి సంబంధించి మళ్ళీ నేను చెప్తా ఉన్నా గౌరవ సభ్యులందరికీ కూడా, దీనికి సంఖ్యాపరమైన నిబంధన ఏది లేదు. ఈ సంవత్సరంకి 10,000 మందికి ఇస్తాము, 20,000 మందికి ఇస్తాము అనేది లేదు. బడ్జెట్ను కూడా గత సంవత్సరం జరిగిన ఖర్చును బట్టి దానికంటే ఇంకా అదనంగా 100 కోట్ల అదనంగానే ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు. ఏ వర్గాలకైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ ఏ వర్గాలకైనా సరే ఎవరికైనా వివాహం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇస్తాం. దీంట్లో ఎక్కడ కూడా పరిమితులు లేవు, అందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పి, ఏదైతే సీజీజీ ద్వారా ఏదైనా ఇబ్బంది అవుతుందని చెప్పి మీరు అన్నారో అట్లాంటివి కూడా ఇబ్బంది ఏమి లేదు. అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేసుకొని వీలైనంత తొందరగా రాబోయే కాలంలో వివాహం రోజు నాటికే అందించేటట్లుగా వారి అప్లికేషన్లు కనుక నెలలో ముందు పెట్టుకుంటే ఆ పద్ధతిలో చేస్తామని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష, నేను అడిగిన ఇంకా 3 క్వశ్చన్స్కి ఆన్సర్ రాలేదు అధ్యక్ష. ఆన్లైన్ ఓసీ అంటే ఆన్లైన్ చేసేటప్పుడు ఓసీ ముస్లిమ్స్, మీర్జా, పఠాన్, సయ్యద్, బేక్ అటువంటి వాళ్ళకి మైనారిటీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయమన్నప్పుడు ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. వాళ్ళని ఓసీలో ఉంటారు వాళ్ళు, అదొకటి సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకోటి, ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి కూడా ఈ పథకం వర్తిస్తుంది అనేటువంటి క్వశ్చన్ కూడా నేను వేయడం జరిగింది. అదే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి సెటిల్ అయిన వాళ్ళలో ఇవ్వడానికి ఉందా, అది దానికి ఏం గైడ్ లైన్స్ ఉన్నాయి, ఈ 3 కూడా క్లారిఫై చేయాల్సింది. కిషన్ రెడ్డి గారు. సార్ మంత్రి గారు జవాబు చెప్పారు. జవాబు చెప్పినంతగా సాఫీగా కార్యక్రమం నడవడం లేదు సార్. అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత కూడా కొంతమందికి రాదు అన్నటువంటి దృష్టితోటి వదిలేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. 3 నెలల నుంచి 4 నెలల నుంచి అప్లికేషన్స్ అని పెండింగ్లో ఉన్నాయి. కంప్యూటర్లో సార్ ఎక్కడ ఉన్నదంటే ఎమ్మెల్యే సంతకం కోసం పెండింగ్ ఉందని కంప్యూటర్లో ఫీడ్ చేస్తున్నారు సార్. ఎంత అన్యాయం అంటే వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారు కంప్యూటర్ ప్రింట్ తీసుకుని, సార్ మీరు సంతకం పెడతలేరట కదా. కాబట్టి వాస్తవంగా మంత్రి గారు చెప్పినంత ఈజీగా కళ్యాణ లక్ష్మి జరగడం లేదు సార్. నేను ఒకటి మంత్రి గారిని అడుగుతున్నాను, ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించి ఇంతవరకు ఎంతమందికి ఇచ్చారు, ఇంతవరకు ఈబీసీకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఎన్ని క్లియర్ చేశారు, అది కూడా చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. వాస్తవంగా ఒక టైం బాండ్ ప్రోగ్రామ్ పెట్టండి సార్. అకౌంటబిలిటీ జవాబుదారీతనం ఆఫీసర్స్ పెట్టకపోతే మీరు ఈ స్కీమ్ సక్సెస్ కాదు. సక్సెస్ఫుల్గా పెళ్లి కంటే ముందే వాళ్ళకి ఇచ్చినట్లయితే లాభపడుతుంది. కాబట్టి ఈ అకౌంటబిలిటీ ఎవరు, ఎంఆర్ఓ అకౌంటబిలిటా, ఎమ్మెల్యే అకౌంటబిలిటా, ఆర్డీఓ అకౌంటబిలిటా, లేకపోతే ఎండిఓ అకౌంటబిలిటా, ఎవరు అకౌంటబిలిటీ వాళ్ళకి ఇవ్వక అప్లికేషన్ పెట్టుకున్న రోజుల్లో ఎన్ని రోజులు ఇస్తారు మీరు? మరి కేటీఆర్ గారు టీ పాస్ 15 రోజుల్లో మరి అప్లికేషన్స్ క్లియర్ చేయకపోతే ఆటోమేటిక్ అయిపోయినట్టే పనిష్మెంట్. దీంట్లో కూడా పెళ్లిళ్ళ కోసం మనం ఇస్తున్నాం కాబట్టి, మన డబ్బు ఖర్చు పెడుతున్నాం కాబట్టి, వాళ్ళకు లాభాలు జరగాలంటే ఖచ్చితంగా 15 డేస్ లోపల వాళ్ళకి చెక్కు చేరే విధంగా దర్యాప్తు జరిపి ఒక ఫిక్స్డ్ టైం చేస్తేనే కానీ నిజంగా లబ్ధిదారులకు న్యాయం జరుగుతుంది, లేకపోతే జరగదనే విషయం దృష్టి పెట్టుకోవాల్సింది కోరుతా ఉన్నాను. మినిస్టర్ గారు వన్ సెకండ్ మినిస్టర్. ఇప్పుడు ఎంఆర్ఓస్ ఇది ఎంత ప్రాబ్లం చేస్తున్నారంటే, ఈ ఆర్య సమాజంలో కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు సార్. అవి ఖర్చు కాలేదు కాబట్టి మేము ఏం ఖర్చు లేదు కదా ఆర్య సమాజంలో అంటున్నారు. అక్కడ కూడా 28,000 30,000 కట్టించుకుంటున్నారు ఫీజు. మేమేమంటున్నాం అంటే సార్, ఇది కళ్యాణ లక్ష్మి అమ్మాయిలకు మనం ప్రోత్సహించే విధంగా ఇస్తున్న ఈ స్కీమ్లో వాళ్ళ క్రైటీరియా ఈ కూడా ఇబ్బంది పెడుతున్నారు. దాని మీద కూడా చూడాలని చెప్పి మీ ద్వారా కోరుతూ సార్, ఈ బీసీలకు మరి సార్కి వర్తించదు కానీ మేము సంతకాలు అయితే అన్ని పెట్టినాం సార్. రోజు మా దగ్గరకు వస్తున్నారు. ఇప్పుడు మేము గత 2 నెలలుగా సంతకాలు పెడుతున్నాం. ఇప్పటివరకు మా ఖమ్మం జిల్లాలో నాకు తెలిసినంత ఇంతవరకు ఇచ్చినట్టుగా దాఖలాలు లేవు. 17,000 మంది ఎస్సీ దరఖాస్తులు ఉంటే 4,000 క్లియర్ చేసినట్టుగా సమాచారం ఉంది. ఇది కూడా వాస్తవం కాదా చెప్పాలని చెప్పి కోరుతూ మన ఆర్య సమాజంలో చేసుకున్న వాళ్ళకు కూడా ఇవ్వమని చెప్పి మీ ద్వారా. మినిస్టర్ గారు అధ్యక్ష, గౌరవ సభ్యులు కిషన్ రెడ్డి గారు, సురేఖ గారు ఏదైతే మైనారిటీలకు సంబంధించి అడిగినారో అధ్యక్ష, దీంట్లో బీసీలు, ఈబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఏదైతే మనం క్రైటీరియా పెట్టుకున్నామో 1,50,000 2 లక్షల ఆదాయం, ఎస్సీ ఎస్టీలు అయితేనేమో అందరికీ కూడా ఒకే విధంగా, బీసీ ఈబీసీలలో గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలు ఆదాయం లిమిట్స్ ఏదైతే పెట్టుకున్నామో అందులో ప్రతి ఒక్కరికి వస్తుంది. కాబట్టి ఇక్కడ మైనారిటీలలో కూడా వాళ్ళు ఓసీలో ఉన్నారు కాబట్టి అనే ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళ ఆదాయ పరిమితిలో కనుక ఉంటే ఈ పథకానికి సంబంధించి మనం ఏదైతే
రూల్స్ పెట్టుకున్నామో వాటి పరిమితిలో వచ్చే వాళ్ళందరికీ కూడా వస్తున్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆ సర్టిఫికేట్లకు సంబంధించి గతంలోనేమో ఈ ఈబీసీలకు ఇది వర్తించినప్పుడు ఆ సమస్య ఉండేదే కానీ వారు పేర్కొన్న సమస్య, ఇప్పుడు ఆ సమస్య లేదు, అందరికీ కూడా వస్తూ ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు వీరు కిషన్ రెడ్డి గారు అడిగినట్లుగా గతంలో నేను స్పష్టంగా చెప్పిన మధ్యలో ఈ దుబారా జరగడం వల్ల కొంతమంది దీంట్లో దొంగలు జరగడం వల్ల విచారణకు ఆదేశించిన సందర్భంలో కొంచెం ఆలస్యమైన మాట వాస్తవం, అందులో సందేహం లేదు. మరి గౌరవ శాసనసభ్యులు వారు వీరయ్య గారు కూడా పేర్కొంటున్నారు ఇక్కడ ఆర్య సమాజంలో పెళ్లి ఎక్కడ చేసుకున్నా మనకు అభ్యంతరం లేదు, పెళ్లి చేసుకుంటున్నట్టుగా ఆధారాలు కావాలి, ఆధారాలు ఎట్టి బస్సులో కూడా ఆధారాలు లేకుండా వేయడానికి లేదు. పైగా ఇంకొక మాట కూడా గౌరవ సభ్యులందరూ కూడా నేను మళ్ళీ తెలియజేస్తా ఉన్నా, గౌరవ శాసనసభ్యులుగా మీ అందరికీ అవకాశం ఉంది. మీరు మీ నియోజకవర్గాల్లో జరిగే ప్రతి విషయంలో కూడా ఎంఆర్ఓ వెరిఫై చేస్తారు, ఆర్డీఓకి అధికారం ఇచ్చినాం. మనం ఆ స్థాయిలో ఉంటేనే పెద్ద ఎత్తున ఇది 51,000 రూపాయలు ప్రభుత్వం నుంచి నేరుగా వెళ్తున్నాయి కాబట్టి ఇవి ఎక్కడ కూడా ₹1 మిస్యూజ్ కావద్దు, పక్కదారి పట్టొద్దనే ఉద్దేశంతోనే జాగ్రత్త చర్యలు తీసుకున్నాం. ఎక్కడనైనా సరే ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి, నెల రోజుల్లో అన్ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినాం. అయితే గౌరవ సభ్యులు దీంట్లో ప్రశ్న వేసినప్పుడు ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మాత్రమే అడిగారు కాబట్టి నేను ఆ సమాచారం మాత్రమే ఇవ్వగలిగిన. ఆ ప్రశ్నలో అందరికీ కనుక అడిగి ఉండి ఉంటేనేమో అన్ని సమాచారాలు తెప్పిద్దును, అది బీసీ శాఖ నుంచి తెప్పించాల్సిన అవసరం ఉండే. బీసీ శాఖకు సంబంధించిన అధికారులు ఇప్పుడు అందుబాటులో లేరు ఇప్పుడు, కాబట్టి మీరు మళ్ళీ ఒకసారి కావాలంటే కూడా నేను ఆ వివరాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అధ్యక్ష. ఈ ఒక్కటి మాత్రం వాస్తవం, గతంలో కొద్దిగా ఆలస్యమైన వాస్తవం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరి నిన్న మొన్ననైతే నేను కూడా మా జిల్లాలో 3-4 నియోజకవర్గాల్లో ఇచ్చిన, రేపు నెక్స్ట్ మళ్ళీ తొందరలోనే కోదాడ హుజూర్నగర్లో పెట్టుకున్నా, మీద కూడా పెట్టినా. మరి అంతటా అయితే ఉన్నాయి. మీ జిల్లా కలెక్టర్లను ఒకసారి అడగండి, లేదా సంబంధిత ఆర్డీఓలతో మాట్లాడండి. అధ్యక్ష, కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు లబ్ధి పొందిన ఎస్సీ ఎస్టీ కుటుంబాల సంఖ్య ఎంత? ప్రశ్న ఏ. ఇందుకు సంబంధించిన జిల్లాల వివరాలు ఏమిటి? బి. వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు కూడా కళ్యాణ లక్ష్మి పథకాన్ని విస్తరించే ప్రతిపాదనలు ఉన్నమాట వాస్తవమేనా? సి. అయితే వివరాలు ఏమిటి? నేను చాలా స్పష్టంగా చెప్పిన, ఇప్పుడు విస్తరించిన మాట వాస్తవం అనే విషయాన్ని చెప్పిన, ఆ సంఖ్య వివరాలు ఇందులో అడగలేదు. దయచేసి మీరు చూడండి, ఎందుకంటే ఆ ప్రశ్నకు సమాధానమే కావాలని చెప్పిన. మీరు మరొకసారి ప్రశ్న వేస్తే కూడా ఇంకా వివరాలు కూడా కావాలంటే కూడా ఇస్తా, అందులో సందేహం లేదు. నేనేమంటానంటే ఈ పథకానికి సంబంధించి మనం ఒక మంచి ఉద్దేశంతో పెట్టుకున్న పథకం, ఇక్కడ ఎటువంటి ఆంక్షలు లేవు, పరిమితులు లేవు, సంఖ్యకు సంబంధించిన పరిమితులు లేవు, అన్లిమిటెడ్గా ఇస్తూ ఉన్నాం. వారు ఇంకొక ప్రశ్న కూడా అడిగారు సురేఖ గారు, ఒక ఇంట్లో ఒక్కరికే వర్తిస్తుందా, ఇద్దరికి వర్తిస్తుందా, ఎంతమందికైనా వర్తిస్తుందా అని స్పష్టంగా చెప్పినాం. ఇప్పుడు 18 సంవత్సరాలు నిండి ఉన్న యువతులు ఎవరు పెళ్లి చేసుకున్నా అందరికీ ఈ పథకం వర్తిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక ఇంట్లో ఒకరు ఉన్నారా, ఇద్దరు ఉన్నారా అని కూడా ఇక్కడ చర్చ లేదు, అది స్పష్టంగానే చెప్పినాం. అక్కడ కూడా ఎటువంటి అనుమానం లేదు. ఇతర ప్రాంతాలకు సంబంధించిన వారు అందరూ ఇది తెలంగాణకు సంబంధించిన వారికి వర్తిస్తుంది అనే విషయం స్పష్టంగా మనకు తెలుసు. ఏ పథకాలైనా ఏ రాష్ట్రంలోనైనా ప్రవేశపెట్టే పథకాలు, సంక్షేమ పథకాలు అవన్నీ కూడా ఆ రాష్ట్ర పౌరులకు వర్తిస్తాయి కానీ ఇతర రాష్ట్ర పౌరులకు వర్తించమనే విషయాన్ని కూడా తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తామని అధ్యక్ష.